ప్రభునందు ప్రియులైనటువంటి మీకందరికీ దేవుని పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినాన దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఒక విశేషమైన సంగతిని ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపింపబడి మీ ముందుకు వచ్చాను. కనుక దేవుని మాటల మీద మీరు మనసు నుంచి అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనక నారి అనబడును. 24వ వచనం చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు చేసినటువంటి సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇంతవరకు నేను చదివాను. మొట్టమొదట దేవుడు మట్టి నుండి ఒక దేహాన్ని తయారు చేసి ఆ దేహం యొక్క నాసికా రంధ్రాల గుండా తనలో ఉన్నటువంటి ఆత్మను ప్రవేశపెట్టి అతన్ని ఆదాముగా ఆయన నిర్మించినటువంటి ఆ పరిస్థితిని మనం చూడవచ్చు. ఆ తర్వాత దేవుడు 21వ వచనంలో చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. గాఢ నిద్ర ఆదాము గారికి కలుగచేసి అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారి నుండి ఒక స్త్రీని దేవుడు నిర్మాణం చేస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఆ స్త్రీని తయారు చేయటంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఆ పురుషుడైనటువంటి ఆదాము గారికి గాఢ నిద్ర కలుగచేసి, అనగా మత్తునిచ్చి బాధ కలగకుండా అతని ప్రక్కటెముకను ఒకదాన్ని తీశాడు. ఆ తర్వాత ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. అంటే దేవుడు మొట్టమొదట ఆదాముకు ఒక పెద్ద ఆపరేషన్ చేసినట్టుగా కనబడుతుంది. ఆ ఆపరేషన్ దేనికి అని ఆలోచన చేస్తే, ఒక పురుషుని నుండి ఒక స్త్రీని చేయడానికి ఆ ప్రక్రియ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఈ ప్రపంచానికి తెలియని రహస్యం ఏంటంటే, స్త్రీ ఈ ప్రపంచంలో ఎలాగ నిర్మాణమైంది అని చెప్పి ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తలకు, ఎంతోమంది విఘ్నులైన వారికి అర్థం కానటువంటి విషయంగానే మనకు కనపడుతుంది. ఇలాంటి విషయాలు చెప్పాలంటే దేవుని గ్రంథమైన బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఈ ప్రపంచంలో మానవుల చేత రాయబడిన ఏ గ్రంథం కూడా ఇలాంటి
విశేషమైనటువంటివి సంగతులను వివరించి చెప్పడం మనిషి జ్ఞానానికి అసాధ్యమని చెప్పవచ్చు. కొందరు మనిషి కోతి నుండి పరిణామం ద్వారా ఆవిర్భవించాడని చెప్తున్నారు. డార్విన్ సిద్ధాంతం. నేను కొందరు డాక్టర్లు చెప్పడం కూడా విన్నాను. ఎంత ఘోరం అంటే, ఎంబీబీఎస్ చదివి ఎండి చేసి డాక్టర్ వృత్తి జరిగిస్తున్నటువంటి ఒక సుమారు 60 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి ఒక మోటివేషనల్ క్లాసెస్లో నిలబడి, మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసా, మనము కోతి నుండి వచ్చిన వారం అని చెప్పడం వింటే నా మనసంతా ఎంతో గాయపడిందండి. ఒక డాక్టర్కి కోతికి మనిషికి ఉన్నటువంటి తేడా, కోతి శరీరానికి మనిషి శరీరానికి, కోతి రక్తానికి మనిషి రక్తానికి, కోతి అవయవాలకు మనిషి అవయవాలకు ఉన్నటువంటి ఆ తేడా తెలియకుండా ఎలా చదువుకున్నాడు ఇతను ఈ విద్యను అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏదో మామూలు మనిషి ఆ మాటను నమ్మి చెబితే దానికి ఒక అర్థం ఉంది, కానీ తెలియక మాట్లాడుతున్నాడని. ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి ఒక డాక్టరు మనం కోతి నుండి పుట్టాము, పరిణామం ద్వారా మనం ఈ మానవ జన్మ కలిగింది, మానవ ఆవిర్భావం కలిగింది అని అనడం ఎంత విచారకరమైనటువంటి సంగతో మీరు ఆలోచన చేయాలి. ఒక డాక్టరే విషయం చెబితే అమాయకులు నమ్మకేముందండి. అందుకోసం ఎప్పుడే కానీ ఏ మనిషి చెప్పినటువంటి విషయాలను మీరు నమ్మకూడదని దేవుని పక్షాన మీకు సెలవిస్తున్నాను. ఎందుకంటే అతను మనలాగా పుట్టినవాడు, మనకున్న మెదుడే అతనికి ఉంటుంది. మనకంటే మించిన జ్ఞానం అతనికి రావడానికి వీలు లేదు. కనుక అతను ఏదో పిచ్చి ప్రయోగాలు చేసి ఏదో చెబితే అది సత్యమని మీరు ఎప్పటికీ నమ్మకూడదు. ఇప్పుడు చెప్పాను కదా, ఎంత విచారకరమైనటువంటి, ఎంత శోచనీయమైనటువంటి సంగతో మీరు ఆలోచన చేయాలి. కనుక అలాంటి మాటలను దయచేసి మీరు నమ్మకండి. ఇదే కాదు, ఈ ప్రపంచంలో దేని గురించి చెప్పినా మనిషి చెప్పినటువంటి మాటను వెంటనే నమ్మి ఒక నిర్ణయానికి ఎప్పుడే కానీ రాకూడదు. ఎందుకంటే మనిషి పరిశోధన కొంతవరకే, అతనికి తెలిసింది చాలా కొంచెమే. దేవుడు చేసిన ప్రకృతిలో మనిషికి తెలిసింది మహా అంటే 1% ఉంటుంది. 99% మనిషికి తెలియనటువంటిదే ఈ ప్రకృతిలో దేవుని జ్ఞానం ఇమిడి ఉందని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఆ 1% తెలుసుకున్న ఈ మనిషే నేను మహాజ్ఞానినని తన్ను తాను హెచ్చించుకుంటూ దేవునికి రావాల్సిన ఘనతను తాను పొందుకుంటూ ప్రజల మధ్య గొప్పగా కీర్తింపబడడం అలవాటు చేసుకున్నాడు. కనుక దానికి అలవాటు పడిన ఈ మనిషి దేవుని గురించి చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడడు. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానము మనం చెప్పగలిగితే అతను చేసిన పరిశోధనలు పనికిరానిగా మిగిలిపోతాయి. అతను ఏమాత్రము పెద్దగా చెప్పుకోదగ్గ జ్ఞాని కాదని మనమే చెప్తాం. అలా తను తాను ఆ తగ్గింపు స్థితికి వెళ్ళడం అతనికి ఇష్టం లేక చివరికి జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి ప్రక్కకు పెట్టి తన మహిమ కోసం ప్రాకులాడుతున్నాడంటే మనిషి ఎంత భయంకరమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోయాడో మీరు ఆలోచన చేయాలి. ఎవరు ఈ మనిషిని ఈ విధంగా చేశాడని ఆలోచన చేస్తే కేవలం దేవుణ్ణి ప్రక్కకు పెట్టి దేవుని మహిమను కాదని తన మహిమనే కోరుకునేటటువంటి ఒకడున్నాడు. వాడే సాతాను, వాడే దుష్టుడు. వాడు దేవునికి, దేవుని పిల్లలకు శత్రువు. దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి రాకుండా తనకు వచ్చేటట్టుగా, లేక ఎవరికి వచ్చినా పర్వాలేదు, నీకొచ్చినా పర్వాలేదు, దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి మాత్రం రాకుండా చేయడమే వాని యొక్క ప్రధాన కర్తవ్యం. ఒక మనిషికి వచ్చినా వాడు సంతోషిస్తాడు, ఒక జంతువుకి వచ్చినా సంతోషిస్తాడు, ఒక పురుషునికి వచ్చినా సంతోషిస్తాడు, ఒక స్త్రీకి వచ్చినా సంతోషిస్తాడు, చివరికి
ఒక పురుగుకొచ్చినా సంతోషపడతాడు కానీ వాడు దేవునికి మహిమ రావడం వానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇది సాతాను యొక్క మనస్సు. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడైనటువంటి యెహోవా మట్టితో ఒక మనిషిని నిర్మించాడు పురుషునిగా. అతనిలోకి అనగా నాసికారంధ్రాల ద్వారా తన ఆత్మను ప్రవేశపెట్టాడు. తద్వారా మనిషి జీవాత్మగా మారాడు. జీవాత్మగా మారిన ఒక మనిషి, ఆ మనిషికి దేవుడు గాఢ నిద్రను కలుగచేసి ఒక ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముక ద్వారా ఒక స్త్రీని నిర్మించడం జరిగింది. ఆ స్త్రీని నిర్మించిన తర్వాత ఆ స్త్రీని ఆదాము దగ్గరకు దేవుడు తీసుకుని వస్తే 23వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడును అని చెప్పి ఆ స్త్రీని ఆదాము ముందరకు తీసుకొని వచ్చిన వెంటనే ఆదాము గారు మాట్లాడుతున్న మాటలు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడును అంటున్నాడు. స్త్రీకి మొట్టమొదట పేరు పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? పురుషుడు. మొట్టమొదటి పురుషుడు ఆయనే ఆదాము గారు. మొట్టమొదట స్త్రీ నిర్మాణము ఆయన ప్రక్కటెముక ద్వారా జరిగిందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇక ఎవడు ఏది చెప్పినా అది అబద్ధమే అని మీరు తెలుసుకోవాలి. దేవుని మాట సత్యం. ఆయన మాటను ఎప్పుడైనా ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే. ఎందుకంటే ఆయన చెప్పాడంటే అది 100% కరెక్ట్. తర్వాత 24వ వచనం చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని రాయబడింది. దేవుడు ఎంత మంచివాడంటే ఆయన చేసినటువంటి కార్యములు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయండి. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం అంటాడు పౌలు గారు. ఆయన ఎంత మంచి తండ్రి అంటే, మన ఆది తండ్రి అయిన ఆదాము గారికి ఆపరేషన్ చేసి ప్రక్కటెముక ద్వారా స్త్రీని నిర్మించి భార్యగా అతని దగ్గరకు తీసుకుని వస్తే అతను ఒక కవిత రాసినట్టుగా ఒక రచయితలాగా ఏమంటున్నాడో తెలుసా? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనక నారీ అనబడును అంటున్నాడు. అంటే నిజంగా స్త్రీని చూసే పురుషుడు ఏమైపోతాడో, ఎలా మాట్లాడతాడో బైబిల్లో రాయబడిన మాటలు చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుందండి. ఈరోజు ఏ పురుషుడైనా తనకిష్టమైన స్త్రీ ముందు నిలబడగానే అతనిలో నుండి ఎన్నడూ విననటువంటి మాటలు వింటాం. అద్భుతమైనటువంటి కవితలు, అద్భుతమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి రచనలు ఆమెను గూర్చి అతను రాయగలిగితే ఎంతో అద్భుతమైనటువంటి రచనా శైలిని పురుషుడు అక్కడ చూపిస్తాడు. ఎంతమంది స్త్రీలకు తెలుసు ఈ రహస్యం? చదువులో వెనుకబడి ఉంటాడు కానీ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అతనిలో ఉన్నటువంటి ఆ మహాజ్ఞానం ఎక్కడి నుంచి మరి వస్తుందో తెలియదు మనకు. చాలా అద్భుతంగా మాట్లాడేస్తాడు. ఆ మాటలు విన్న ఎంతోమంది అమాయకులైన స్త్రీలు ఏం చేస్తారంటే, అమ్మో నేనంటే ఈయన గారికి ఎంత ప్రేమో, నిజంగా ఇంత ప్రేమించినటువంటి ఇతన్ని నేను పోగొట్టుకుంటే ఎలా అని చెప్పి ఆ మాటలకు మాయలో పడి అతన్ని ప్రేమించి అతని దగ్గరికి వచ్చి అతన్ని నమ్ముకొని అతనితో జీవనం కొనసాగించడానికి ఇష్టపడుతుంది. అవునో కాదో మీరు ఒక్కసారి లవ్ చేసుకున్న వాళ్ళు మీరు ఆలోచన చేస్తే మీకు బాగా అర్థం అవుతుంది.
ఈ భూమి మీద స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ అద్భుతం. అది దేవుడు పెట్టిన ఆకర్షణ. ఎందుకంటే ఒక దేహంలో నుండే మరొక దేహం అనేది విభజించి ఒక ఎముకలో నుండి మరొక ఎముకను తీసి ఒక మనిషిలో నుండి మరొక మనిషిని దేవుడు తీస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. మట్టి నుండి ఒక మనిషిని చేస్తే మనిషి నుండి మరొక మనిషిని, దేవుడు చేసే క్రియలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో మీరు ఆలోచన చేయాలి. ఈరోజు కొందరు యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయన జననాన్ని గురించి ఎంత వెకిలి చేష్టలుగా, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో తెలుసా? కన్య మరియ గర్భాన ఆయన పుట్టాడని ఆ మాటను వారు జీర్ణించుకోలేక, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినదనేటువంటి ఆ విషయాన్ని వారు గ్రహించడానికి వారి జ్ఞానం సరిపోకపోవటం వలన, కన్యక ఎలాగూ గర్భం ధరించగలదండి, ఇది పిచ్చి కాకపోతే అని ఆమె మీద ఎన్నో భయంకరమైన అబండాలు మోపుతూ, ఎన్నో నిందలు వేస్తూ ఆ మహాతల్లి గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మీకు తెలియని విషయం ఏంటేం కాదు. ఈరోజు సోషల్ మీడియాలో ఆ తల్లిని గురించినటువంటి మాటలు వింటుంటే కడుపు మండుతుందండి. పరలోకం నుండి దిగి వచ్చిన మహాదేవుణ్ణి కన్న తల్లికి ఈరోజు ఎంత అవమానం కలుగుతుందో ఆ మాటలు వింటే భరించలేకపోతున్నామండి. తప్పండి, వారు తెలియక మాట్లాడుతున్నారు. దేవుని శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన జ్ఞానాన్ని మనుషులు అంచనా వేయడం సాధ్యం కాదండి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. దేవుడంటే ఆశ్చర్యాలు చేస్తాడు. నీలాంటి మనిషి కాదు కదా దేవుడంటే. మట్టి నుండి మనిషిని చేశాడంటే నువ్వు ఆలోచన చేయి, అక్కడే దేవుడంటే ఏందో తెలిసిపోతుంది నీకు. ఈరోజు నీ దేహాన్ని తల్లి గర్భంలో 9 మాసాలు నీ అవయవాలను రూపిస్తున్నాడంటే డాక్టర్ అనుకుంటున్నావా, లేకపోతే నీ తల్లిదండ్రులు అనుకుంటున్నావా ఆ నిర్మాణం చేసేది? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. పిచ్చి పిచ్చిని మాటలు మాట్లాడద్దు. నీ దేహ నిర్మాణం ఎవరి వలన జరిగిందో తెలుసా? నీ దేవుడు, నా దేవుడైనటువంటి ఆయన వలన, మనుషులందరికీ దేవుడైన యెహోవా వలన జరిగినటువంటి కార్యం అది. అది దేవుని నిర్మాణం అండి. మనుషులు చేయలేరండి ఈ దేహాన్ని. ఇంత గొప్ప దేవుణ్ణి ప్రతి క్షణం ఆయన సృష్టిని అనుభవిస్తూ కూడా ఆయనను పేరు పెట్టడం అంటే నీ అజ్ఞానము, నీ అంధకారము ఎంత భయంకరంగా అలుముకునిందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడంటే ఆయన నిర్మాణము, ఆయన యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో నువ్వు ఆలోచన చేయాలి. నిజంగా స్త్రీలు ఎంత గొప్పగా దేవుడు వారిని, ఆ స్త్రీలకందరికీ మూలమైన ఆది తల్లి, మనుషులందరికీ తల్లి ఆమె. ఆమెను చేసిన రీతిని చూస్తే ఎంత అందంగా, ఎంత గొప్పగా ఆమె శరీరాన్ని తీర్చిదిద్దాడో ఆదాము మాట్లాడే మాటను బట్టే మనం గ్రహించాలి. ఏ తండ్రి అయినా వివాహం చేసిన తర్వాత తన కొడుకు కోడలను తీసుకొని వచ్చిన తర్వాత వారిద్దరి సంతోషాన్ని, ఆనందాన్ని చూసి ముచ్చటపడాలని అనుకుంటాడు ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా. అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వివాహము చేసిన ఏ తల్లి అయినా, తండ్రి అయినా తన కొడుకుకు వివాహం చేస్తే తన ఇంటికి వచ్చిన కోడలను చూచి వారి ఇద్దరి ఆనందాన్ని, సంతోషాన్ని చూసి ఎంతో ముచ్చటపడుతూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే, వాళ్ళు సంతోషంగా జీవిస్తుంటే వారి మనసంతా ఆనందమయమవుతుంది. మంచి మనసున్న తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను. కొందరు తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా మీకు?
నేను చూశాను. భార్య భర్తలు సంతోషంగా మాట్లాడుకుంటే ఓర్చులేరండి. మీరు కూడా చూసే ఉంటారు ఇలాంటి వాళ్ళు. భార్య భర్తలు సంతోషంగా జీవిస్తుంటే భరించలేరండి. అత్తకైనా కానీ, మామయ్య గారికైనా కానీ ఎవరికో ఒకరికి సాతాను సంబంధమైన ఆలోచన వస్తుందండి. ఇక మొదలవుతుందండి. ఇక వారి మధ్య తేడా, మాటల్లో తేడా మొదలవుతుంది. అతి కొద్ది కాలంలోనే అత్తమామ గారు ఆ కోడలికి శత్రువుగా మారిపోతారండి. ఎందుకో తెలుసా? నా కొడుకు ఇంతకాలం అమ్మా నాన్న అని ఆప్యాయంగా పలకరించేటోడు భార్యను వచ్చిన తర్వాత, భార్య చేసుకున్న తర్వాత నా కొడుకు మారిపోయాడండి. భార్య మాటనే వింటున్నాడండి. మా మాట అసలు లెక్క చేయడం లేదండి. బెల్లమైందండి మనకి అన్నటువంటి మాటలు వినడం మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇది నిజంగా ఆ తల్లిదండ్రుల విఘ్నతకు విడిచిపెట్టాలండి. భార్యాభర్తలు సంతోషంగా ఉండకుండా ఇంకెవరు సంతోషంగా ఉంటారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సంతోషంగా ఉండకుండా, కొడుకు కోడలతో సంతోషంగా ఉండకుండా ఇంకెవరితో సంతోషంగా ఉండాలి? బజార్ను పోయే వాళ్ళతో సంతోషంగా ఉండాలనా? ఏంటి మీ ఉద్దేశం అసలు? కొడుకును కోడలను చూసే విధానం ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నా కొందరి అత్తమామ గారి గురించి. ఎందుకంటే నేను చూశాను, చాలా బాధపడ్డాను కూడా. ఇలాంటి వారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే మీ ఆలోచనను, మీ మనస్సును మార్చుకోవాలి. ఇది మంచి తల్లిదండ్రులకు ఉండాల్సిన మనస్సు కాదు. మన ఆది తల్లిదండ్రులను చూసి వారిని కన్న తండ్రి దేవుడు, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఎలా అనుకున్నాడో తెలుసా? నా కొడుకు నా కూతురు సంతోషంగా ఉంటే చూచి ఆనందించాలనుకున్నాడండి. నా కొడుకుకు ఒక భార్యని నేను చేస్తాను, వాడు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. భూమి మీద ఉన్నటువంటి భూజంతువులకన్నిటికీ ఆడ మొగ అన్నటువంటి జతలుగా నేను తయారు చేశాను, కానీ నా కొడుకుకు మాత్రం జత లేదు గనక నా కొడుకుకు జత చేసి వానికి సాటి అయిన సహాయాన్ని చేద్దాం అనుకొని తలంచి ఒక స్త్రీని నిర్మించి తన యొద్దకు తీసుకొని వచ్చాడు. ఎలా నిర్మించాడు? దేవుని నిర్మాణం ఎలా ఉంటుందంటే ఒకసారి ఆలోచన చేయండి. అద్భుతంగా ఉంటుందండి. ఆదాము పడిపోయాడండి స్త్రీని చూసి. మొట్టమొదటి మన ఆది తల్లిని చూసి మన తండ్రి పడిపోయాడండి, ఇక లేవలేదండి. ఏం చేశాడో తెలుసా? తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నాడు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఆయనకు తల్లి ఎవరు? తల్లి తండ్రి అంతా దేవుడే. ఆదాము గారికి తల్లి ఎవరు? ఆదాము గారికి తండ్రి ఎవరు? తల్లి ఆయన్నే, తండ్రి ఆయన్నే. అర్థమవుతుందా? కనుక తల్లి తండ్రి దేవుడే, ప్రత్యేకంగా అంటూ స్త్రీ అంటూ ఎవరు లేరు. దేవుడు ఎంత మంచివాడంటే, నా కొడుకు తన భార్యతో సంతోషంగా ఉండడం నా సంతోషం. వాడిని ఇద్దరిని ఎందుకు జతపరిచానో తెలుసా? నాన్న, మీరు సంతోషంగా ఉండటం నేను చూసి సంతోషించాలనుకుంటున్నాను రా. నీ సంతోషమే నా సంతోషం, మీ ఆనందమే నా ఆనందం. నాన్న, అమ్మ, మీరిద్దరూ ఏక శరీరమై ఉంటారు. మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని చూసి నేను ముచ్చట పడాలనే ఇంత అందంగా మిమ్మల్ని సృష్టించాను. కనుక మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పాడు. అందుకోసమే తల్లిని తండ్రిని విడిచి పురుషుడు భార్యను హత్తుకున్నాడు. ఈరోజు కూడా జరిగేది అదే కదా. ఈరోజు కూడా మన మధ్య జరిగేది అదే కదా. వివాహమైన వెంటనే పురుషుడు తన భార్యను హత్తుకొని ఆమెతో సంతోషంగా గడపడం, ఆనందంగా గడపడం మనం చూస్తున్నాం. ఇది తండ్రికి ఉన్నటువంటి మనస్సు. ప్రతి మంచి తల్లిదండ్రులకు ఉండవలసిన మనస్సు ఇది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
ఏ తండ్రి అయినా తన కొడుకు తన కోడలు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. మంచిదే, సంతోషం. అది పెద్దలకున్న మనసు, అది పెద్ద మనసు. కానీ పురుషుడైన వాడు ఒకటి గమనించాలి. ఏంటంటే తెలుసా, ఆ భార్యను నీకు ఎవరిచ్చారు? ఆ అందమైన భార్యను నీకు ఎవరిచ్చారు? నీకున్న ఈ దేహాన్ని ఎవరిచ్చారు? నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. పురుషుడా, ఒక్కసారి నీ తండ్రి యొక్క కష్టాన్ని నువ్వు ఆలోచన చేయాలి. భార్యని ఇచ్చాడు కదా అని చెప్పి భార్యతో ఆనందంగా గడపడం కాదు. ఈ ఆనందం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని దేవుడు ప్రశ్నిస్తే ఏం చెప్తావు చెప్పు? నీకు దేహాన్ని ఇచ్చింది ఆ దేవుడు కదా. నీ ప్రక్కటెముకని తీసి మాంసంతో ఆ ఎముకతో ఒక అందమైన స్త్రీని నిర్మించింది ఆయన కదా. ఆయన ఆమెను నీ ఎదుటికి తీసుకొని వచ్చి నిలబెడితే కవితలు మాట్లాడడం సులువే, మరి ఆమెను తయారు చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు ఎప్పుడైనా? ఆమెను అంత అందంగా తీర్చిదిద్దడానికి నీ తండ్రి ఎంత కష్టపడ్డాడో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయాలి. నీ దేహాన్ని నీకివ్వడానికి నీ తండ్రి ఎంతకాలం కష్టపడి ఈ నిర్మాణం చేశాడో ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషంగా ఆనందంగా ఉండడం ఏమాత్రం తప్పు కాదు. కానీ నీ సంతోషం నీ ఆనందం, మీ సంతోషం మీ ఆనందం ఎవరి వలన కలిగిందో నువ్వు తెలుసుకోవడం ఇంపార్టెంట్. అక్కడ దానికి మూలం మన తండ్రి దేవుడండి. ఆయనను మర్చిపోకూడదు. నీ భార్య వచ్చినా లేక భార్యగా భర్త నీకు వచ్చినా మీరిరువురు దేవుని కష్టము దేవుని వలన కలిగిన వారని తెలుసుకొని మీరిద్దరూ ఒకరికంటే ఒకరు ప్రేమించుకోవడం కాకుండా, ఒకరొకరు అన్యోన్యంగా జీవించడం కాకుండా, మీరు మీ హృదయాల్లో భార్య కంటే భర్త దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉండాలి. భర్త కంటే భార్య దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే మనసు ఉండాలి. ఎందుకో తెలుసా? నీకు భర్త రావడం అంటే దేవుని వలన కలిగినటువంటిది. అది నీ భర్తను దేవుడే నీకు తయారు చేసి నీకు ఇచ్చాడు. అందును బట్టి ఆయన లేకుండా నీకు భర్త లేడు గనక నీ దేవుణ్ణి నీ హృదయంలో నీ భర్త కంటే ఎక్కువగా గౌరవించాలి. ఇది బైబిల్ అంటే, ఇది దేవుడు అంటే. అలాగే పురుషుడు కూడా నీ భార్య నీ దేవుడు లేకుండా ఇంత అందంగా నీ దగ్గరికి రావడానికి వీలు లేదు. కనుక ఇంత అందమైన భార్యను నాకు ఇచ్చావు కదా తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా అని నీ దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ఆయననే నీ భార్య కంటే ఎక్కువగా నీ హృదయంలో గొప్పగా పెట్టుకోవాలి. ఆయన లేకుంటే నీ భార్య లేదు కదా. ఎంతమంది పురుషులు స్త్రీలు వివాహము చేసుకున్నటువంటి స్త్రీ పురుషులు ఈ విధంగా బ్రతుకుతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుని పేరట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మీ హృదయాల్లో దేవుడు దేవుడుగా ఉన్నాడా, లేకపోతే నీ భర్తనే నీ దేవుడా? లేక మీ హృదయాల్లో దేవుడు దేవుడుగా ఉన్నాడా, నీ భార్యనే నీ దేవతన? ఒక్కసారి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ తమ్మును తాము పరిశీలించుకోవాలని, ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆదాము చేసిన పని ఏంటో తెలుసా? తండ్రిని మరిచిపోయాడు, తన భార్యనే తన హృదయంలో దేవతగా కొలిచాడు. అందుకోసమే ఆయనను గురించి ఏం రాయబడిందో ఒక్కసారి ఆది కాండము 3వ అధ్యాయాన్ని చూస్తే దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆదాము పట్ల మనకు కనపడుతుంది. దేవుడు తినవద్దని చెప్పినటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని సాతాను మాట చేత హవ్వమ్మ మోసపోయి
వాటిలో కొన్నిటిని తెంచి తిని తన భర్త దగ్గరకు తీసుకొని వచ్చి అతనికి ఇస్తే అతను కూడా తినేశాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే, క్రొత్తదేం కాదు. తిన్న తర్వాత దేవుడు ఏమంటాడో చూడండి. 13వ వచనం 3వ అధ్యాయము. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. సర్పం మీద సాకు చెప్పింది. నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించు అనడం లేదు. బాగా గమనించాలా. నేను చాలా జ్ఞానవంతురాలను, నేను చాలా మంచిదాన్ని, ఇదిగో ఆ సర్పం చెప్తే నేను తిన్నాను. కరెక్టా? ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? అనొచ్చా? దేవునితో అనొచ్చా ఈ మాట? అసలు చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. తప్పు చేసినప్పుడు తప్పు నేను చేశాను డైరెక్ట్గా ఒప్పుకోరండి. నేనేం చేయలేదు, అదిగో అతను చెప్తే, అదిగో ఆమె చెప్తే చేశాను అని సాకులు చెప్తే దేవుడు ఒప్పుకోడు. దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది నీకు. అలా కాకుండా డొంక తిరుగుడు మాటలు చెప్పావంటే శిక్ష పెంచుతాడు. పెంచాడు, హవమ్మకు పెంచాడు. 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీవు నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములా నీవు మన్ను తిందువని శపించాడు సర్పాన్ని. ఇది బాగానే ఉంది ఇంతవరకు. మన తండ్రి గారి గురించి చూద్దామా మరి ఒకసారి. 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అప్పటికే చేయరాని పని చేశాడు. అవ్వమ్మ తెచ్చినటువంటి పళ్ళు తినేశాడు, సిగ్గొచ్చింది, కచ్చడములు కట్టుకున్నాడు, దాక్కున్నారు. ఇద్దరు కలిసి దాక్కున్నారు, భయపడుతున్నారు. ప్రతి చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఏ రోజు కూడా పాపం చేయక మునుపు భయం లేదు. దేవుడు చెప్పిన మాటను మీరిన తర్వాత ఆ పండు తిని భయాన్ని తెచ్చుకున్నారు. దిగంబర్లమని తెలుసుకున్నారు. ఆకులతో ఆ దిశమలను కప్పుకున్నారు. దేవుడి మాట వినగానే భయపడుతూ వణికిపోతూ దాక్కొని మాట్లాడుతున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి 9వ వచనము, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగాను ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్న నేను. ఎందుకయ్యా భయపడుతున్నావు? ఎందుకు దాక్కుంటున్నావు? ఇంతకాలం ఎప్పుడు భయపడలేదే? ఎప్పుడు ఈ దుస్థితి నీకు రాలేదే? ఎందుకు ఇలా భయపడుతున్నావు? తప్పు చేశాడు గనక భయపడుతున్నాడు. మనిషి తప్పు చేసిన వెంటనే భయం అనేది వానిని వెంటాడుతుంది. పాపము చేసిన ప్రతి మనిషి భయపడతాడని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగాను ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నా నేను. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ప్రశ్న. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిన నేను. ఇక్కడ కూడా డొంక తిరుగుడు మాటనే. మన తండ్రి గారు కూడా, అమ్మ అలాగనే మాట్లాడుతుంది, నాన్న కూడా అలాగనే మాట్లాడుతున్నాడు. ఎవరేం తక్కువ తినలేదు. నాతో నుండుటకు నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినా నేను. నేను అడిగానా నిన్ను నాకు స్త్రీ కావాలని? నువ్వే కదా. నరుడొంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయం చేయదునని అనుకునింది నువ్వే కదా. ఎందుకు ఇచ్చావు?
చూసావా ఎంత మాట మాట్లాడుతున్నాడో తండ్రిని పట్టుకొని, దేవుణ్ణి పట్టుకొని, మన ఆది తండ్రి. నువ్వు ఈ స్త్రీని ఇవ్వకపోతే ఆ స్త్రీ ఈ పని నాకు చేసేది కాదు, నేను ఆ పళ్ళు తినేవాడిని కాదు, కాబట్టి తప్పు నీదే. దేవుడు నిజంగా చెంప చెల్లుమనేటట్టు కొట్టాలి, కానీ చాలా బాధపడ్డాడండి. ఏంట్రా, ఇంత ప్రేమించి అంత అద్భుతమైనటువంటి తోటను ఏదేనులో వేసి రకరకాల ఫలవృక్షములను మీకోసం పెట్టి అద్భుతమైన రుచులతో, రంగురంగులతో రమ్యమైనటువంటి ఆహారము నీకు ఇస్తే, ఇన్ని పండ్లు ఉండగా నేను వద్దని చెప్పిన ఆ పండే నీకు దొరికిందా తినడానికి? ఎవడరా మీకు చెప్పింది మాట తినాలని? ఒక దగుల్బాజీ చెప్పినటువంటి దుష్టుడు చెప్పిన మాటకు మీరు విలువ ఇచ్చారే కానీ నా మాటను మీరు గౌరవించలేదని చెప్పి దేవుడు చాలా బాధపడ్డాడండి. తన మనసులో నొచ్చుకున్నాడండి. ఎంత పని చేశారా మీరు? నా కడుపున పుట్టినటువంటి పిల్లలు అందంగా, ఆనందంగా, సంతోషంగా ప్రతి క్షణము ఇద్దరు కలిసి ఆనందంగా జీవించాలని, అవసరమైతే నేనే తప్పుకున్నాను కదరా మీ సంతోషం కోసం. మీరిద్దరు సంతోషంగా ఉంటే చాలనైనా నాకు అని నేనే తప్పుకొని, నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదులే, నా పిల్లలు సంతోషంగా ఉంటే చాలనుకున్నానే. నా ప్రేమ ఎప్పుడైనా అర్థమైందా నీకు? నిజంగా చాలామంది తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. చాలా మంచి వాళ్ళు ఉన్నారండి తల్లిదండ్రులు. తమ కొడుకును, కోడళ్ళు సంతోషంగా ఉండడం చూసి ఆ పిల్లలు సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు, నాన్న మీరు ఇక్కడే ఉండండి, మేము పలానా చోటుకి వెళ్తాం, మీరిద్దరు సంతోషంగా ఉండండి, మీ మధ్య మేము ఉంటే ఒకవేళ మీ ఆనందానికి ఆటంకం ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి తల్లిదండ్రులు దూరంగా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అవునో కాదో మీరు ఆలోచన చేయండి. చాలా జ్ఞానవంతులైన తల్లిదండ్రులు చేసే పనులు ఇవి. ఎందుకంటే నా పిల్లలకు వారి ఆనందానికి మనం అడ్డంగా ఉండకూడదు. వాళ్ళు ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మనం ఉంటే ఏమైనా గిల్టీగా ఫీల్ అవుతారేమో, వాళ్ళు అనుకున్నట్టుగా ఉండలేరేమో అని తల్లిదండ్రులు కూడా కొంతకాలము దూరంగా ఉండడానికి ఇష్టపడతారండి. మన తండ్రి కూడా అలాగేనండి. మన తండ్రి చాలా మంచోడండి. మన తండ్రిని దేవుడు చాలా మంచోడండి. మన ఆది తల్లిదండ్రులను కూడా అలాగే చేశాడండి. కానీ వాళ్ళు చేసిన పని చూస్తుంటే ఎంత బాధపడి ఉంటాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ఏమంటున్నాడు? నాతో నుండుటకు 12వ వచనము, నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా. నేను ఆమెను చేయకపోతే నాకు ఈ గతి పట్టేది కాదు, నేను ఆ పండు తినేదాన్ని కాదు. నువ్వే ఆమెను చేసావు, ఆమె చేసినందుకు ఆమె మోసపోయింది, తీసుకొచ్చింది, నాకు ఇచ్చింది, తిన్నాను, అయిపోయింది. తప్పు నీదే, నాది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుడు మంచివాడు కదండి, తండ్రి కదా, తన పిల్లలను పోగొట్టుకుంటాడా? ఏదో మొత్తానికి దెబ్బ కొట్టాడు, ఏదైనా తోటలో నుంచి ఇద్దరిని గెంటేశాడు, బాగానే ఉంది. అయితే ఆ స్త్రీతో ఏమంటున్నాడు? 16వ వచనం చూడు. తప్పు చేసినందుకు ఆ స్త్రీకి ఆయన ఇచ్చిన పనిష్మెంట్. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఏడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. అర్థమవుతుందా ఈ మాటలు? తప్పు చేసినందుకు దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి పనిష్మెంట్, శిక్ష ఏంటో తెలుసా? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. ప్రసవ వేదన ఎందుకు వచ్చిందో తెలుసా స్త్రీకి? ఈరోజు మన ఆది తల్లి చేసినటువంటి తప్పండి దానికి కారణం. దేవుడు ఊరికి ఎవరిని బాధ పెట్టడండి, మీరు బాగా గమనించాలి. దేవుడు మనిషిని ఎవరిని ఊరికినే బాధ పెట్టడు. మన తండ్రి చాలా మంచోడండి.
ఆయన చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు ఎక్కడున్నాడండి, ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందండి అంటున్నారు. అది జరగడానికి కారణం దేవుడు కాదు, నువ్వు చేసిన తప్పులు. అది తెలుసుకోవాలి మనిషి. నీ తప్పులను పక్కన పెడతావు. ఇదిగో ఈ ఆదాము హవ్వలు చేసినట్టుగా నీ తప్పులను ఒప్పుకో. ప్రతిదానికి, నువ్వు చేసిన ప్రతిదానికి దేవుని మీద నెట్టడం ప్రతివానికి దేవుడు అంటే అలసైందండి. దేవుడు అంటే అలసైంది ప్రతివానికి. ఏది అన్యాయం జరిగినా దానికి కారణం దేవుడంట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. నువ్వు తప్పు చేసి నీవే ఆ బాధను నెత్తి మీదికి తెచ్చుకొని దానికి దేవుడని ఆయనను కారణాలు చేస్తావేంటి? పిచ్చోడా, పిచ్చిదానా? నోరు మూసుకొని తప్పును ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే నీ బాధ తగ్గుతుందేమో, జాగ్రత్త. లేకపోతే ఇంకా బాధ పెడతాడు. దేవుని సంగతి నీకు సరిగ్గా తెలియదు. ఇంకా నీ ప్రయాసను, నీ గర్భవేదనను నిన్ను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పెను. ఎందుకు ఏలుతున్నాడయ్యా పురుషుడు ఈరోజు స్త్రీని? ఎందుకు ఏలుతున్నాడు పురుషుడు స్త్రీని? మొట్టమొదట ఏలికగా దేవుడు ఆయనను పెట్టలేదే. ఎలా పెట్టాడు? 2వ అధ్యాయము 18వ వచనము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. పురుషునికి సాటి అయిన సహాయము, ఈక్వల్. సాటి అంటే ఏంటి? ఈక్వల్ స్టేటస్. దేవుడు బైబిల్లో ఎంత అద్భుతంగా రాయించాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురు కాక నీవు పలికెను. 27వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇద్దరిని సమానంగా ఉండాలని. ఏ తండ్రి అండి తన కూతుర్ని తన కొడుకుని సమానంగా పెట్టడు? ఒకసారి మీ గురించి మీరు ఆలోచించేయండి. నీ గర్భవాసమున పుట్టిన ఒక కొడుకును కానీ ఒక కూతురుని కానీ నువ్వు ఎలా చూస్తావు? సమానంగా చూడవా? సమానంగా చూడడం లేదంటే వాడు జ్ఞానం లేని తండ్రి, జ్ఞానం లేని తల్లిని తెలుసుకోవాలి. కూతురైతే కొందరు భయంకరంగా ఈ మధ్య నేను చూస్తున్నాను, కొందరిని కూతురు అంటే ఇష్టం లేదండి. గర్భంలో ఉండగానే భ్రూణ హత్యలు చేస్తున్నారండి, అబార్షన్స్ చేస్తున్నారండి. ఎవడండి వీడికి ఇచ్చినటువంటి అధికారము? దేవుని యొక్క నిర్మాణానికి అడ్డం తగులుతున్నావు, నువ్వు తెగిపోతావు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. నా బిడ్డరా, అమ్మ కడుపులో పెంచి నేను నిర్మాణం చేస్తున్నాను. నువ్వెవడరా బిడ్డను చంపడానికి? నువ్వెవడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ధైర్యం, ఆ అధికారం? ఈ భూమి మీద ఏ ఒక్కరికి కడుపులో ఉన్న బిడ్డను చంపే హక్కు లేదు. దేవుని శిక్షకు పాత్రలైతారు అలాగా చేస్తే ఎవడైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ. జాగ్రత్త, కబడతారంటున్నాడు దేవుడు. దేవుని యొక్క నిర్మాణము, దేవుని యొక్క పనిలోకి నువ్వు తలదూర్చొద్దు, చితగ్గొడతాడు నిన్ను. 17వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనము. దానికి ముందు 16వ వచనం చివరి మాట. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇద్దరిని సమానంగా చేసిన ఆ తండ్రి ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? పురుషుని ఏలికగా చేశాడు. ఎవరికి? స్త్రీకి. ఎందుకు? తప్పు చేసింది స్త్రీ గనుక. పురుషుని ప్రమేయం లేకుండా, పురుషుని మాటకు అవకాశం ఇవ్వకుండా, అతని సలహా తీసుకోకుండా, ఎవడో దుష్టుడు చెప్పిన మాటను విని వెంటనే నిర్ణయం తీసుకొని తన్ను తాను ప్రేరేపించుకొని తినవద్దని చెప్పిన పండు తెంపింది, తినింది.
అంత మాత్రమే ఊరుకోకుండా తన భర్త దగ్గరకు తీసుకొని వచ్చింది కొన్నిని. తీసుకొని రాగానే ఆయన కూడా తిన్నాడు. మొట్టమొదట దుష్టుని చేత మోసపోయింది ఎవరు చెప్పండి ఇప్పుడు? మన ఆది తల్లి అయినటువంటి స్త్రీ కదా. తిమోతి పత్రికలో ఉంది, ఆదాము మోసపరచబడలేదు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఆదామును కూడా అది ప్రయత్నం చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఆ ప్రయత్నంలో విఫలమైంది. ఆదాము మోసపరచబడలేదు. తర్వాత ప్రయత్నం ఏం చేసింది తెలుసా? హవ్వను పట్టుకుంది. హవ్వమ్మను పట్టుకుంది, సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు వినండి, ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను. పురుషుడు సాతాను చేత మోసగింపబడలేదు, కానీ స్త్రీ చేత మోసగింపబడ్డాడు. ఎవరు పవర్ఫుల్లో మీరు ఆలోచన చేయాలి. ఒక పురుషునికి ప్రమాదం ఎవరో మీరు ఆలోచన చేయాలి. సాతానా, నీ ఎదుట ఉన్న స్త్రీయా? ఒక్కసారి బైబిల్ని బట్టి చూస్తే నీ భార్యనే సాతాను కంటే ప్రమాదం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? నీ శరీరాన్ని పంచుకొని వచ్చింది, నీ ఎముకలో ఎముక, నీ మాంసములో మాంసము, నీ ఆత్మను విభజించుకొని స్త్రీగా దేవుడు నిర్మించినటువంటి ఆ స్త్రీ పురుషుని మోసం చేయడానికి అత్యంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పురుషులైన వాళ్ళు ఎంతోమంది ఈ భూమి మీద కష్టాల పాలు, ఇబ్బందుల పాలు పడుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం స్త్రీ అయి ఉంటుంది. అది ప్రియురాలు కావచ్చు, భార్య కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఒక పురుషుని పతనం వెనకల ఒక స్త్రీ ఎక్కువ సందర్భాల్లో కనపడుతుంది. మీరు ఆలోచన చేయండి కావాలంటే. ఆ స్త్రీ కోసం యుద్ధాలు చేసినటువంటి సందర్భాలు కూడా మనకు చరిత్రలో కనపడతాయి. దీనికి మూలం ఎక్కడ జరిగిందో తెలుసా? మన ఆది తల్లిదండ్రుల చరిత్ర మనం చూస్తే దేవుడు రాయించిన ఈ మాటలు చదువుతుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఆదాము గారు దయ్యం వలన మోసపరచబడలేదు, కానీ హవ్వమ్మ వలన మోసపోయాడు. అతనికి మధ్య ఉన్న ఆ అఫెక్షన్, ఆ ప్రేమ, ఆ అనురాగం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకొని పోయిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆదాము గారికి ఎవరు గొప్పనో మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమంటున్నాడు చూసావా? 17వ వచనంలో ఆయన ఆదాముతో, 3వ అధ్యాయం 17వ వచనం ఆది కాండము, దేవుడు ఆదాముతో అంటున్నాడు, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతో నేను బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. 17వ వచనము మొదటి మాట, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి. నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలము, నీ భార్య మాట విన్నావు, నా మాటను ప్రక్కన పెట్టావురా అంటున్నాడు. దేవుని మనస్సులో ఉన్న ఆవేదనను చెప్తున్నాను నేను. జాగ్రత్తగా ఆలోచన చేయాలి మీరు. నీ తండ్రి ఆవేదన అండి ఇది. నీ భార్యనే నాకంటే గొప్పగా అయిందారా? మీరు ఆనందంగా ఉండడంలో ఏ సందేహం లేదు, నాకు ఏ విధమైనటువంటి బాధ లేదు నాయన. మీ సంతోషానికి, మీ ఆనందానికి ఎప్పుడైనా అడ్డు తగిలినారా? నేను ఎప్పుడు తగలేదే.
ఇంత ప్రేమించి మీకు ఇంత ఆనందాన్ని, ఇంత సంతోషాన్ని, దాంపత్య జీవితాన్ని మీకు ఇస్తే నాకేం చేశారు తెలుసా మీరు? నా రొమ్ముల మీద తన్నారా, నా గుండె మీద తన్నారా మీరు అంటున్నాడు. ఈరోజు పిల్లలైనటువంటి ఎంతోమంది వివాహితులైన వారు తల్లిదండ్రుల ప్రేమను గుర్తించకుండా వారిని పెంచి పెద్ద చేసి గొప్ప చేసినటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి భార్య రాగానే తల్లిదండ్రులకు శత్రులుగా మారిపోయి తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో పెట్టినటువంటి ప్రబుద్ధులు ఉన్నటువంటి ప్రపంచం ఇది. ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా మీరు? నీ తల్లిదండ్రులు నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం ఎంతో ప్రయాసపడ్డారయ్యా. ఆ సంతోషం ఆనందం వాళ్ళ వలన కలగలేదా మీకు? దానికి మూలం వాళ్ళు కాదా? అలాంటిది వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఎక్కడిచ్చారు మీరు? ఎంతోమంది తల్లిదండ్రులు ఆవేదనతో బాధతో చెప్తున్నటువంటి మాటలండి. పెళ్ళైన తర్వాత నా కొడుకు మారిపోయాడండి, పెళ్ళైన తర్వాత నా కొడుకు భార్య మాట విని దాని మాయలో పడ్డాడండి, వాడు ఇంకా మమ్మల్ని మర్చిపోయాడండి అంటున్నారు. అలా చేయొద్దు దయచేసి. తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఈరోజు వివాహం చేయడానికి. నేను ఈ మధ్య కొన్ని వివాహాలకు వెళ్ళానండి. లక్షలు దారపోస్తున్నారండి పిల్లల కోసం ఖర్చులు. 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోట్లు ఖర్చు పెట్టేటటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రపంచం ఇదండి. పిల్లలంటే ప్రేమ అండి. వాళ్ళ సంతోషం కోసం ఎంతైనా ఖర్చు పెడతామండి, ఎన్నైనా అప్పులు చేస్తామండి అంటున్నారు. ఎందుకమ్మా ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకయ్యా ఇంత ఖర్చు పెడుతున్నావు అంటే, నా పిల్లల సంతోషం కోసం అండి. నా పిల్లలు సంతోషంగా ఉండాలి. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ఇలాంటి మనసు నీకు రావడానికి కారణం మనందరికీ తండ్రి అయిన దేవునికి ఉందండి. ఆ మనసు ఇంత అద్భుతమైన సృష్టిని కలిగించి 6 దినాలు కష్టపడి ఈ సృష్టిని కలిగించి అన్నిటినీ చేసిన తర్వాత 6వ దినం చివరగా తన కుమారుణ్ణి చేసుకున్నాడండి. అన్నీ అనుభవించడానికి అన్నీ రెడీ చేసి సిద్ధపరిచి, నాన్న ఇక నీకోసం సిద్ధపరిచాను, అమ్మా నీకోసం సిద్ధపరిచాను తల్లి అని స్త్రీతో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన మనసు ఎంత బాగుంటుందండి. ఆదికాండం మొదటి అధ్యాయము 1 ఏమంటున్నాడు? 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూసావా? మీరంతా వీటినన్నిటిని ఏలండి నాయన, మీరు నా పిల్లలు కదా, దేవుని పిల్లలు కదా, మీరు దేవుళ్ళు కదా నాయన. ఈ సృష్టికి రాజులు మీరు, రాణులు మీరు. వీటినన్నిటిని మీరు ఏలాలి. వీటినన్నిటిపైన ఏలికగా మిమ్మల్ని పెట్టాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోవాలి. నువ్వు లోపరుచుకోకుండా దానికి లోబడిపోతున్నాడు ఈరోజు మనిషి. ప్రకృతికి లోబడుతున్నటువంటి దేవుని కుమారుడు, ప్రకృతికి లోబడిపోతున్నటువంటి దేవుని కుమార్తె. ఒక పండు కోసం నీ దేవుని మాటను ప్రక్కన పెట్టావంటే ఆ పండుకు విలువ ఇచ్చావు, కానీ నీ దేవునికి విలువ ఇవ్వలేదమ్మా. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ ఒక పండు, ఎన్ని పండ్లు ఉన్నాయండి తోటలో, ఆ పండే తినాలనా? దేవుడు వద్దని చెప్పిన ఆ పండే తినాలనా నువ్వు? ప్రకృతిని లోపరుచుకోమంటే ప్రకృతికి లోపడ్డావు. నీ తలకాయను తాకట్టు పెట్టావు, నిన్ను నువ్వు అవమానపరుచుకున్నావు అంటున్నాడు దేవుడు. దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ప్రకృతికి లోపడకూడదు నువ్వు. ఎందుకంటే ప్రకృతి నీకు సర్వెంట్.
అది నీకు లోపడాలి, కానీ నువ్వు దానికి లోపడమేంట్రా? ఏంట్రా ఏమైపోయిందని తెలివి అంటున్నాడు దేవుడు. పండుగ లోపడతావేంద్రా? ఏమ్మా పండుగ లోపడతావా? ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయాడో చూసావా మనవుడు. సాతాను గాని మాట వింటే నీకు పట్టే గతి ఇదే అంటున్నాడు దేవుడు. ఎవడికైనా ఇదే గతి పడుతుంది. శ్రమల పాలు చేస్తాను అన్నీ, శ్రమల పాలు చేస్తాను ఏ స్త్రీనైనా అంటున్నాడు. నా మాటకు లోబడకుండా, ప్రకృతిని నువ్వు లోపరుచుకోకుండా ప్రకృతికి నువ్వు లోబడితే నాకు అవమానం రాదు అంటున్నాడు. నా బిడ్డగా చెప్పుకోవడానికి సిగ్గుపడతాను నేను. నువ్వు దేవునికి పుట్టినవానిరా, దేవునికి పుట్టినదానిగా నువ్వు ప్రకృతికి నువ్వు లోపడమా? చిచ్చి 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 చిచ్చి, చాలా దరిద్రం ఇది, నేను చూడలేకపోతున్నా అంటున్నాడు. ఈరోజు పురుషులు కానీ స్త్రీకి కానీ కనిపించే ఈ దేహాన్ని చూసి అదే సర్వంగా భావించి, ఒక స్త్రీ శరీరాన్ని చూసి నా దేవత అని తన మనస్సులో పెట్టుకొని ఆరాధన చేస్తున్నాడండి పిచ్చోడు. ఆ శరీరాన్ని కాదయ్యా నువ్వు చూడాల్సింది, అందులో ఉన్న ఆత్మను, దాన్ని గౌరవించు. ఆ శరీరాన్ని ఇచ్చిన, ఆ ఆత్మను పంచిన నీ తండ్రిని నీ హృదయంలో గొప్పగా దేవునిగా పెట్టుకో. కనిపించే ఈ మట్టి దేహాన్ని నీ హృదయంలో పెట్టుకొని ఆరాధన చేస్తున్నావంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అంటున్నాడు దేవుడు. మన ఆది తండ్రి చేసింది అది కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. దేవుడు ఎంత జ్ఞానాన్ని బైబిల్లో దాచి ఉంచాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. మన ఆది తండ్రి చేసినది ఏమిటి? తన హృదయంలో దేవతగా తన భార్యను అనగా స్త్రీని ఉంచుకున్నాడు, విగ్రహారాధన చేశాడు. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పిన ఆ పండు తిన్నావు, నా మాటను ప్రక్కన పెట్టి నన్ను గౌరవించకుండా నీ భార్యనే నువ్వు గౌరవించావంటే నీ భార్యను నీ హృదయంలో నేను ఉండాల్సిన చోటులో పెట్టుకున్నావు. ఏ చోటు? ఆమెను నువ్వు దేవతగా ఆరాధించావు. నన్ను నీ హృదయంలో నుంచి గెంటి వేశావురా అన్నాడు. ఈరోజు మనుషులందరూ దాదాపుగా చేస్తున్న పని ఇదే. పురుషుడు తన భార్య శరీరాన్ని, తన భార్యను తన హృదయంలో పెట్టుకొని విగ్రహారాధన చేస్తున్నాడు. తన హృదయంలో తన భార్యని దేవతగా పెట్టుకున్నాడు. అలాగే స్త్రీ కూడా తన భర్తను, తన శరీరాన్ని, తన భర్త శరీరాన్ని చూచి తన హృదయంలో అతన్ని దేవునిగా పెట్టుకుంది. వీరిరువురికి దేవుడు దేవుడు కాదండి, వీరి హృదయాల్లో ఉన్నది విగ్రహాలండి, మట్టి విగ్రహాలండి. ఇది కాదా ఆరాధన? ఇది కాదా విగ్రహారాధన అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఏం చెప్తావు? విగ్రహారాధన అంటే ఏంటో అనుకోవద్దు. ఈరోజు మనుషులు చేస్తున్న విగ్రహారాధన ఇదే. మన ఆది తండ్రి ఆరాధ్య దైవం ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆయన భార్య కాదా? మన ఆది తల్లి అయిన అవ్వమ్మ కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుణ్ణి దూరం చేశాడు, దేవుణ్ణి హృదయంలో నుంచి గెంటి వేశాడు. అందుకోసమే ఆయన బాధ తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక దేవదూతల మధ్య అవమానానికి గురై తలదించుకునేటట్టు చేశారండి మన ఆది తల్లిదండ్రులు. దేవుణ్ణి మెడబట్టి గెంటేశాడు తోటలో నుంచి. ఇక మీదట ఫలాలు కాదరా మీకు, మట్టి తినిపిస్తాను మీకు. ఇంకా ఆకులు అలములు తిని బతకాలను ఇక మీదట. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నన్ను పిచ్చోడు అనుకుంటున్నావరా నువ్వు? ఏంటి నువ్వు పిచ్చోడు అనుకుంటున్నావు నన్ను అంటాడు. ఇంత ప్రేమతో ఇంత కష్టపడి 6 దినాలు సృష్టిని చేసి అందులో నుంచి మీకు దేహాన్ని ఇచ్చి ఆ దేహంలో నుండి మరొక శరీరాన్ని నిర్మించి ఇంత అందంగా మీకోసం నేను కష్టపడి సంతోషించాల్సింది నేను, కానీ మీ సంతోషం కోసం ఇంత కష్టపడి మీ సంతోషమే నా సంతోషం అనుకొని ఆనందించాను. చూశారు?
ఇది నేను చేసిన తప్పు కదా. కనుక నాకు మంచి గుణపాఠం నేర్పారు మీరిద్దరు కలిసి. అందుకోసం ఈ తోటలో ఉండడానికి వీలు లేదని చెప్పి మెడబట్టి ఇద్దరిని గెంటి వేశాడు. ఇంకా వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత అద్భుతమైనటువంటి ఆనంద జీవితాన్ని జీవించిన ఇద్దరు దంపతులు ఒక్కసారి ఏదైనా తోటలో నుండి బయటపడితే ఎంత భయానకమైనటువంటి, ఎంత దుస్థితి వాళ్ళు ఎదుర్కొని ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తినడానికి ఫలాలు ఉంటాయి బయట, ఆకులు, అలములు, చెట్లు, కాయలు, కొమ్మలు మొత్తం అన్నీ ఏది ఆకలి అయితే ఏది దొరుకుతాయి తింటారు. అవునా కదా. అనుక్షణము ప్రతి క్షణము ఎంతో బాధకు గురైంటారండి వాళ్ళు. ఎంత తప్పు చేశాం రా మనం, ఎంత తప్పు చేశామని. ఇతనంటే ఏమోనండి నాకేం అర్థం కాలేదండి, అది ఏదో మాయమాట చెప్పిందని ఏమంటది. ఎన్నిసార్లు తిట్టుకున్నారో ఒకరికోరు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు మనకు తెలియదేం కాదు. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావంటే నీ తప్పు. ఎంతమంది జుట్లు పట్టుకుని కొట్టుకునే దంపతులు కూడా ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. మన ఆది తల్లిదండ్రులు కూడా కొట్టుకున్నారో తిట్టుకున్నారో ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే బాధలకు మాత్రం గురయ్యారని మనం చెప్పగలం. కనుక ఎప్పుడే కానీ నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని, నీకు బ్రతుకుచ్చిన నీ దేవుణ్ణి నీ హృదయంలో దేవునిగా ఉంచుకోవాలి. ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. నీ సంతోషానికి, నీ ఆనందానికి కారణమైన ఆయననే నీ హృదయంలో దేవునిగా కొలచాలి తప్ప స్త్రీని కానీ పురుషుని కానీ ఆయన కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, దేవుణ్ణి బాధ పెడుతున్నావు అని తెలుసుకోవాలి. కనుక ఇక మీదట ఇలాంటి తప్పులు మనం ఎప్పటికే కానీ ఎవరే కానీ చెయ్యకుండా జాగ్రత్త పడి మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవులను ఎప్పుడు సంతోషపెట్టాలని వారికి ప్రథమమైన స్థానం మన హృదయంలో ఇచ్చి ఆ తర్వాతనే భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ మన హృదయాల్లో ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.